రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఆ సంఘం అధ్యక్షుడు దేవయ్య పటేల్ అన్నారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో 2 మంత్రి పదవులను తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. మున్నూరు కాపు కార్పొరేషన్ కు 2000 కోట్లు కేటాయించాలని, కోకపేట ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి 20 కోట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కార్యక్రమము అత్యవసరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనము అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొందరే ఉన్నాము. మరి ఈరోజు పోయిన గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కానీ ఒకరు లేక 2 మంత్రి పదవులలో ఉండేవారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వం అందరికీ, మంత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులందరికీ మాకు జనాభా ప్రాతిపాదికన మేము కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో పార్లమెంట్లో సపోర్ట్ చేశాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదో అధికారంలో వచ్చింది. మరి మాకు తప్పకుండా మంత్రి పదవులలో 2 మంత్రి పదవులు ఇవ్వాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు గత ప్రభుత్వం మాకు 10 సంవత్సరాలు కష్టపడ్డా మాకు కార్పొరేషన్ ఇవ్వలే. మీరు కార్పొరేషన్ ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు. శేర్బాబు గారు అసెంబ్లీలో మాట్లాడారు. మరి బీశాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, సీతక్క గారు, మరి మీరందరూ కూడా మాకు కార్పొరేషన్ ఇప్పించడం జరిగింది. మరి దానిలో మేము ఈరోజు తప్పకుండా మాకు ప్రతి సంవత్సరం 2000 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇవ్వాలని, ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు బాలబాలికల హాస్టల్ భవన నిర్మాణం కొరకు ఇవ్వాలని, కోకపేటలో ఆత్మగౌరవ భవన నిర్మాణము అదొక పెద్ద లోయ గుట్ట ఇచ్చినారు. మరి దాన్ని కట్టుకోలేకపోయినాము. దానికి ఒక 20 కోట్ల రూపాయలు ఈరోజు మాకు ఫండ్స్ ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది.